అంత మంచిగా చెప్పిన. మీరెవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి ప్రీవియస్ వీడియోకి జస్ట్ ఒక 1 డేలోనే 500 అబోవ్ వ్యూస్ వచ్చాయి. బట్ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, బికాస్ మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు. ఎనీవేస్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో మనందరిలో ఉండే కామన్ ప్రాబ్లం ఏంటంటే స్కిన్ అనేది డ్రై అయిపోవడము, డల్ అయిపోవడం, యాక్ని ఎక్కువ రావడం. వీటికి చాలా రీజన్స్ ఉండొచ్చు. లైక్ ఏంటి, ఎక్కువ పొల్యూషన్ అయినా కావచ్చు, లేదంటే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయినా కావచ్చు, లేదంటే కొంచెం మనం తినే ఆహార పదార్థాలు అంటే లైక్ మన డైట్లో వీ కెన్ సే పూర్ డైట్ అని కూడా అనొచ్చు. సో స్క్రీన్ టైం ఎక్కువైనా కూడా తెలుసా మీకు స్కిన్ డల్ అవుతుందంట, నాకు ఈ మధ్య తెలిసింది. సో వీటన్నీ కన్సిడర్ అట్లా అవన్నీ మనం ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులోనే ఇంట్లోనే అవి వాటికి మంచి బెస్ట్ సొల్యూషన్ అంటే మనం క్యాస్టర్ ఆయిల్ అని చెప్పొచ్చు. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను ఎప్పటికీ ఒకటే చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎప్పుడు కానీ హెయిర్ కోసమైనా స్కిన్ కోసమైనా హెయిర్కి స్లీప్ చాలా ఇంపార్టెంట్, స్కిన్కి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. డే మొత్తంలో అట్లీస్ట్ 3 లీటర్స్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. నైట్ తొందరగా పడుకొని మార్నింగ్ తొందరగా లేవడానికి ట్రై చేయండి. లైక్ అట్లీస్ట్ మినిమం 8 అవర్స్ స్లీప్ ఉండడానికి. సో ఇవన్నీ పక్కకు పెడితే మన స్కిన్ మంచిగా ఉండాలంటే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి బయట. లైక్ న్యాచురల్ వేలో తగ్గించుకోవడానికి ఒకే ఒక సొల్యూషన్ మనకి క్యాస్టర్ ఆయిల్ అనమాట. ఇది మనం స్కిన్ని మంచిగా నరిష్ చేస్తుంది అండ్ డీహైడ్రేషన్ అవ్వకుండా మంచి మాయిశ్చరైజింగ్గా కూడా పనిచేస్తుంది. పింపుల్స్కి, డార్క్ స్పాట్స్కి నేను చెప్తున్నా కదా బెస్ట్ సొల్యూషన్. అసలు డార్క్ స్పాట్స్ ఉన్నవాళ్ళు డైలీ నైట్ ఏమీ అప్లై చేయకండి ఫేస్ మీద, జస్ట్ క్యాస్టర్ ఆయిల్ మంచిగా మసాజ్ చేసుకోండి. అట్లీస్ట్ 5 to 8 minutes మంచిగా మసాజ్ చేసుకోండి. ప్రతిరోజు అట్లా చేస్తూ ఉండండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు మన ఫేస్ మీద యూజ్ చేసినా కూడా కొంచెం టైం పడుతుంది, బట్ రిజల్ట్ మాత్రం 100% ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు కొన్ని బ్రాండ్ ఎక్కువ డబ్బులు పెట్టి కొనే ప్రోడక్ట్స్ మేబీ అప్పటికప్పుడు రిజల్ట్ ఇవ్వచ్చు, బట్ తర్వాత స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. కానీ క్యాస్టర్ ఆయిల్ అలా కాదు. మీరు వాడుతూ ఉంటే మీ స్కిన్లో డెఫినెట్గా 100% మంచి రిజల్ట్ అయితే చూస్తారు. పింపుల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, యాక్ని ఎక్కువ ఉన్నవాళ్ళు ఇది కంపల్సరీ యూజ్ చేయండి. మనకి ఐబ్రోస్ ఎక్కువ పెరగడానికి కూడా క్యాస్టర్ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెయిల్స్ తొందరగా పెరగట్లేదు మాకు అనుకునే వాళ్ళు నెయిల్స్ కూడా మంచిగా మసాజ్ చేసుకోండి. నెయిల్స్ పైన ఒక్కొక్క డ్రాప్ వేసి మంచిగా మసాజ్ చేసుకుంటే నెయిల్స్ కూడా మంచిగా గ్రో అవ్వడానికి, తొందరగా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మన ఐ ల్యాషెస్ ఉంది కదా, ఐ ల్యాష్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఐ ల్యాషెస్ కొంతమందికి అసలు కనిపించవు. అట్లాంటి వాళ్ళు డైలీ నైట్ డైలీ పెడతా ఉంటే అట్లీస్ట్ కొంచెం టైం పట్టిద్ది. అంటే 1 week 2 weeks కాకుండా 1 month తర్వాత మీకు కొంచెం చేంజ్ అనేది తెలుస్తుంది. బికాజ్ ఇట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్, కానీ డెఫినెట్గా 100% మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కానీ క్యాస్టర్ ఆయిల్ అనేది మీరు న్యాచురల్ది చూస్ చేసుకోవాలి. మార్కెట్లో చాలా ఉన్నాయి, అందులోంచి మీరు మంచిది చూస్ చేసుకోండి. డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ నాకు ఒక చిన్న విషయం తెలుసు ఇక్కడ మీకు షేర్ చేసుకుంటా. ఏంటంటే చిన్నపిల్లలు జనరల్గా వాష్రూమ్ వెళ్ళగా అంటే కాన్స్టిపేషన్తో బాధపడతారు కదా, లైక్ 5 years బిలో పిల్లలు, వాళ్ళకి బొడ్డులో కొంచెం ఒక 1 drop or 2 drops వేసి ఇది కనుక నైట్ కొంచెం మసాజ్ చేస్తే మార్నింగ్ వరకు వాళ్ళు మంచిగా మోషన్ పోతారని చెప్పేసి నేను ఒకరి దగ్గర విన్నాను. ఇది నాకు కూడా తెలియదు. మీలో ఎవరికైనా తెలిస్తే డెఫినెట్గా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇవి ఒక్కటే కాదు, హెయిర్కి కూడా చాలా మంచిది. మనం కోకోనట్ ఆయిల్తో కోకోనట్ ఆయిల్ ఒక 3 spoons అయితే ఇది ఒక 1 spoon కలిపి హెయిర్కి అప్లై చేసినట్టయితే హెయిర్ గ్రోత్ అనేది కూడా మంచిగా ఉంటుంది. అండ్ తొందరగా గ్రే హెయిర్ అంటే వైట్ హెయిర్ తొందరగా రాదు. ఇది మనం టీ ట్రీ ఆయిల్తో కలిపి క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేసినట్టయితే యాక్ని ఉన్నవాళ్ళు, మంగు మచ్చలు అంటారు కదా, మంగు మచ్చలు ఉన్న వాళ్ళకి, యాక్ని ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. మీరు 1/2 spoon ఆఫ్ ఆముదం నూనె ప్లస్ ఒక 2 drops టీ ట్రీ ఆయిల్ మంచిగా కలిపి అది మీరు యాక్ని ఎక్కువ ఉన్న చోట, పిగ్మెంటేషన్ ఎక్కువ ఉన్న చోట మంచిగా డైలీ పెట్టుకున్నట్లయితే మీరు నమ్మరు, ఒక 15 days or 20 days రెగ్యులర్గా చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇక్కడ చిన్న విషయం చెప్తాను, హెయిర్కి అందరికీ సేమ్గా వర్కౌట్ అవుతుంది. కొందరికి క్యాస్టర్ ఆయిల్ పడుతుంది, కొందరికి పడదు. సో మీరు చూసుకోండి, లైక్ ఒక 2-3 days ట్రై చేయండి. హెయిర్కి మాకు బాగానే పడుతుంది అనుకునే వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. బట్ స్కిన్ ఎలాంటి స్కిన్ ఉన్న, డ్రై స్కిన్ ఉన్నా ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళైనా, ఆయిలీ స్కిన్ అయినా ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది అందరికీ పడుతుంది అండ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది కూడా.
మీరు డైలీ మంచిగా ఇది జస్ట్ ఫేస్ మీద అట్లా మసాజ్ చేసుకొని మార్నింగ్ నార్మల్ వాటర్తో కడిగేసుకోండి. అట్లా ఒక 1 మంత్ కంటిన్యూగా చేయండి. డార్క్ స్పాట్స్ తగ్గుతాయి, యాక్ని తగ్గుతుంది, మీకు పిగ్మెంటేషన్ ఉండదు, డార్క్ స్పాట్స్ ఉండవు, ఐబ్రోస్ మంచిగా పెరుగుతాయి, నెయిల్స్ మంచిగా పెరుగుతాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ క్యాస్టర్ ఆయిల్ కంపల్సరీ మీరు యూజ్ చేసి చూడండి. బయట ఏ ప్రోడక్ట్స్ కొన్నా కూడా మీకు కొన్ని రోజులు మాత్రమే, బట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ టైం పట్టొచ్చు కానీ డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఛానల్ అంటే మీకు వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి బ్యూటీ టిప్స్ అండ్ హెల్త్ టిప్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నేను ఇది 120 రూపీస్కి తీసుకున్నాను, అపోలోలో తీసుకున్నాను. నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. మీకు కావాలంటే మేబీ ఇది అంటే లైక్ నాకు డిస్క్రిప్షన్లో కుదరదు అనుకుంటా, మేబీ లింక్ ఎట్లా ఇది ఆన్లైన్లో తీసుకోరు కాబట్టి డిస్క్రిప్షన్లో ఇవ్వడం కుదరదు. సో మీరు అపోలో స్టోర్ని విజిట్ చేస్తే డెఫినెట్గా ఇదైతే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ వీడియో ఎలా అనిపించింది నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఎవరైతే ఎక్కువ యాక్నీతోని ఎక్కువ పింపుల్స్తోని ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మంచి గ్లోయింగ్గా న్యాచురల్గా కనిపించాలి, మాకు ఐబ్రోస్ ఎక్కువ కావాలి, నెయిల్స్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మంచి వీడియోతో మళ్ళీ